మరి ఆ సంబంధం ఖాయం చేసుకున్నాం కదమ్మా. ప్రేమకి స్వార్థానికి తేడా తెలియక మాధవ్ని వద్దనుకున్నాను. అందుకే ఆ పెళ్లికి సరే అన్నాను. నన్ను కాదని మరొక అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నాడన్న కోపంతో ఒప్పుకున్నాను. కానీ మాధవ్ మనసులో నా మీద ప్రేమ అలానే ఉంది నాన్న. ఆ ప్రేమే నా ప్రాణానికి తన ప్రాణం అడ్డుపెట్టి నన్ను ఈరోజు కాపాడింది. ఏమైందమ్మా? కాపాడమేంటి? రిసార్ట్లో తేనెటీగలు నా మీద దాడి చేశాయి. భూమి, నీకేం కాలేదు కదా? లేదమ్మా. నాన్న, పెళ్లి చూపులు ముందు కూడా అడిగావు. నాకిష్టమైతే జరిగిందంతా మర్చిపోయి వెళ్ళి రాఘవ్ గారితో మాట్లాడి మా పెళ్లి చేస్తాను అన్నా. నాన్న, ఆ ధైర్యంతోనే ఇప్పుడు అడుగుతున్నా. మాధవ్తో నా పెళ్లి చేస్తావా? నీకు జరిగిన అవమానాన్ని మర్చిపోయి నా ప్రేమని గెలిపించుకోవాలన్న స్వార్థంతో అడగడం లేదు నాన్న. పెళ్లికి ముందే నన్ను చావు కొదిలేసి బ్రతుకు కోసం పరుగులు తీసిన అలాంటి వాడితో నేను సంతోషంగా ఉండలేను అని నాకు అర్థమైంది. దానివల్ల బాధపడితే నేను మాత్రమే పడేదాన్ని. ఈ విషయం మీతో చెప్పేదాన్ని కాదు. నా బాధలు చూస్తూ మీరు బ్రతకగలరా చెప్పండి? అలాంటి వాడిని చేసుకుని నేను సంతోషంగా ఉండగలనా? మిమ్మల్ని సంతోషపెట్టగలనా? ఆడవాళ్ళంటే అతనికి ఎంత గౌరవమో రిసార్ట్లో జరిగిన లైవ్లో చూసుంటారుగా. కానీ మాధవ్ చూడండి ఎంత గొప్పగా మాట్లాడాడో. తను మాట్లాడిన మాట ప్రతి మాట నా గురించేనని నాకప్పుడు అర్థం కాలేదు. ఇప్పుడు అర్థమైంది. ఇప్పటికీ మాధవ్తో పెళ్లి చేయాల్సిందే అని నేను అనడం లేదు. నా గురించి నాకన్నా ఎక్కువగా ఆలోచించేది మీరు. మీ ఇష్టమే నా ఇష్టం. ఏమండి, ఇప్పటికైనా మాధవ్ మంచితనం అర్థమైందా? ఇప్పటికి కూడా మించిపోయిందేమీ లేదు. మీరు వెళ్ళి మాట్లాడితే ఆ రాఘవ మారతాడండి. ఒక్కసారి మాట్లాడండి. పరాయి సొమ్ము కోసం ఆశపడే మీలాంటి కుటుంబంలోకి నా కూతుర్ని పంపనందుకు ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది. ఇక నేను చస్తే ఇటువైపు రాను. ఏం ఆలోచిస్తున్నారండి? రాఘవతో ఎలా మాట్లాడాలని ఆలోచిస్తున్నాను. నాన్నా, గొడవ నాకు రాఘవ్కి. విడిపోవడానికి కారణం మాటలే. ఇప్పుడు కలిసిపోవడానికి ఉపయోగపడేవి కూడా మాటలే. మాట్లాడొస్తాను. అమ్మా, రేయ్, ఈవెంట్ బాగా జరిగిందా? లేదన్నయ్య. ఏ, ఆ ఈవెంట్ మేనేజర్ ఏర్పాట్లు సరిగ్గా చేయలేదా? అతని ఏర్పాట్లు సరిగ్గానే చేశాడు. మన నిర్ణయాలే సరిగ్గా తీసుకోలేదని అర్థమైంది. ఏ నిర్ణయాలు? నా పెళ్లి గురించి. పెళ్లికే మంచి సంబంధమేగా. మనసుకు నచ్చిన వాళ్ళని కాదని
మరొకరిని చేసుకోవడం మంచిది కాదేమో అనిపిస్తుంది అన్నయ్య. రిసార్ట్కి వెళ్ళి రాగానే మాట మారిందే, మనసు మారిందా? కళ్ళ ముందు భూమి కనిపిస్తుంటే కాదనుకోవడం కరెక్ట్ కాదనిపిస్తుంది అన్నయ్య. ఆ హరిప్రసాద్ తన కూతురుని అక్కడికి పంపించినప్పుడే అర్థమైందిరా ఇలాంటిదేదో జరుగుతుందని. ఇందులో వాళ్ళ ప్రమేయమేం లేదన్నయ్య. భూమిని చూశాక నాకే అనిపించింది. ఎలా అనిపిస్తుందిరా? ఇంత జరిగాక అంత మాట్లాడుకున్న తర్వాత ఎలా అనిపిస్తుంది? నీ ఇష్టం ఉన్నవాడే ఆలోచించమంటున్నాడు అంటే అర్థం చేసుకో రాఘవా. ఏంటక్క అర్థం చేసుకునేది? ఇష్టానికి నిర్ణయాలు మార్చుకుంటే ఎలా? నిర్ణయం నీది. మనసు మార్చుకోవడం కంటే నిర్ణయం మార్చుకోవడం పెద్ద కష్టమేం కాదు. వాడు తప్పు చేస్తానంటే సమర్థిస్తున్నావా అక్క? భూమిని పెళ్లి చేసుకుంటాననడం తప్పు కాదన్నయ్య. ప్రేమించి పెళ్లి చేసుకోననడం తప్పు. మనసులో ఒకరిని పెట్టుకొని మరొకరిని పెళ్లి చేసుకోవాలనుకోవడం తప్పు. అంటే నేను తప్పు చేశానని అంటున్నావా? నీ మీద ప్రేమతో నేను తప్పు చేస్తున్నానేమో అంటున్నానన్నయ్య. అవమానం జరిగిన ఇంటికి అల్లుడిగా వెళ్ళడం మంచిది కాదురా. మీ ఇద్దరి గొడవకి వాళ్ళిద్దరినీ దూరం చేయాలనుకోవడం కూడా మంచిది కాదు కదా. అన్నయ్య, నీ మాటకి ఎదురు చెప్పాలనో నిన్ను కాదని భూమిని పెళ్లి చేసుకోవాలనో నాకు లేదు. కానీ నీ మాట కోసం పెళ్లి చేసుకున్నా స్మితతో నేను ఆనందంగా ఉంటానన్న నమ్మకం నాకు లేదన్నయ్య. రిసార్ట్కి వెళ్ళాక తన పద్ధతులు మాటలు చూశాక నువ్వు ఏ ప్రమాదం జరుగుతుందని భూమితో పెళ్లి వద్దంటున్నావో ఆ ప్రమాదం స్మిత వల్ల జరుగుతుందని నాకు అర్థమైందన్నయ్య. ఒక రాత్రంతా అక్కడే ఉన్నా నేను భూమితో ఒక్క మాట కూడా మాట్లాడింది లేదు. కానీ నా మనసు నాకు చెప్తుందన్నయ్య, భూమి లేకపోతే నేను లేనని, తనకి దూరంగా బ్రతకలేనేమోనని. అంటే నా మాటను కాదని భూమిని పెళ్లి చేసుకుంటావా? చేసుకోరా. ఆ హరిప్రసాద్ కూడా కావాల్సిందిదే. నువ్వు నాకు దూరం అవ్వడం, అతను గెలవడం, ఇదే అతని ధ్యేయం. నిన్ను కాదని పోవాలంటే అట్నుంచటే పోయేవాడిని అన్నయ్య. కావాలనుకున్నాను కాబట్టే నా అన్నకి నేను సర్ది చెప్పుకోగలనన్న నమ్మకంతో వచ్చానన్నయ్య.